హలో అండి. మహాభారతం ఎపిసోడ్ 2కి మీకు స్వాగతం. గంగాదేవి దేవవ్రతుడిని తీసుకువెళ్ళి మహర్షుల వద్ద విద్యలు నేర్పిస్తుంది. అతను ధనుర్విద్య, రాజనీతి శాస్త్రాలు అన్నిటిలో మహర్షి పరశురాముని వద్ద కూడా ఆయుధ విద్య నేర్చుకుంటాడు. హస్తినాపురంలో శాంతనుడు తన కుమారుణ్ణి గంగాదేవిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. రాజ్యం ఉన్న వారసుడు లేకపోవడం అతనికి మనస్తాపంగా ఉంటుంది. గంగాదేవి యువకుడైన దేవవ్రతుడిని సంతానం వద్దకు తీసుకువస్తుంది. తన కుమారుడి శౌర్యం, వినయం చూసి సంతానుడు ఆనందపడతాడు. దేవవ్రతుడు హస్తినాపుర యువరాజుగా ప్రకటిస్తారు. ప్రజలు అతన్ని ధైర్యవంతుడిగా, ధర్మపరుడిగా కీర్తిస్తారు. ఈ ఎపిసోడ్లో దేవవ్రతుడి గొప్పతనం, అతని ప్రతిజ్ఞలకు దారి తీసే పరిణామాలకు పునాది వేస్తారు. ఇది తర్వాత కాలంలో భీష్మ ప్రతిజ్ఞకు దారి ఇస్తుంది. ఎపిసోడ్ 2 ద్వారా భీష్ముడి వ్యక్తిత్వం, శౌర్యం, ధర్మనిష్ట స్పష్టంగా చూపిస్తారు. సో ఎపిసోడ్ 3 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి.